రష్యాతో యుద్ధం చేయడం సంగతి అటుంచితే యుద్ధ రంగంలో ఉక్రెయిన్ సైనికులకు తిండి తిప్పలు లేకుండా పోయింది. చాలా రోజులుగా తిండి లేక సైనికులు జీవోత్సవాల బతుకుతున్నారు. ఎముకల గూడు మాదిరిగా ఉన్న వాళ్ళను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. బంకర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా వారికి ఉండడం లేదంటే సీన్ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ సైనికులు యుద్ధ రంగంలో రష్యాతోనే కాదు, ఆకలి దప్పులతోనూ పోరాడుతున్నారు. మీరు చూస్తున్న ఈ దృశ్యాలే అందుకు లైవ్ ఎగ్జాంపుల్. చాలా రోజులుగా తిండి లేక ఎముకల గూడును తలపించేలా మారిన నలుగురు ఉక్రెయిన్ సైనికుల ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ నలుగురు 17 రోజులుగా తిండికి నోచుకోలేదని, అనేక నెలలుగా వారికి రేషన్ అందలేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. రష్యన్ ఆత్మాహుతి డ్రోన్ల నిరంతర నిఘా కారణంగా సైనికులకు తేలికగా ఆహారం, ఇతర సరఫరాలు అందించే పరిస్థితి లేకపోవడం దీనికి కారణమని తెలుస్తోంది. రోబోటిక్ కార్ట్ల సాయంతో సైనికులకు ఆహారం, ఇతర సరఫరాలు అందజేయవచ్చు. కానీ వాటికి గైడ్ చేసేందుకు డ్రోన్లు కావాలి. అవి రష్యన్ డ్రోన్ల కంటపడితే వాటికే కాక సైనికుల ప్రాణాలకు ముప్పు తప్పదు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ సైనికులు ఆకలికి తట్టుకోలేక యుద్ధరంగంలో స్పృహ కోల్పోవడం నిత్యకృత్యంగా మారింది. నిత్యం తిరిగే డ్రోన్లు యుద్ధరంగంలో సైనికుల కదలికలను పూర్తిగా కట్టడి చేశాయి. బంకర్ నుంచి బయటకొచ్చే పరిస్థితి కూడా వారికి ఉండడం లేదు. రష్యా మరోసారి ఉక్రెయిన్పై భారీ స్థాయిలో డ్రోన్లతో దాడులకు దిగింది. దేశంలోని 20 ప్రాంతాలపై ఏకంగా 800 డ్రోన్లు ప్రయోగించింది. ఈ దాడిలో 6 మరణించారు, పలువురు గాయపడ్డారు. మధ్య దింప్రో, ఈశాన్య ఖార్కివ్ ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో నివాస భవనాలతో పాటు రైల్వే సదుపాయాలు ధ్వంసమయ్యాయి.